నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఏసీ నగర్లో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. 33 రోజుల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సెంటు భూమి నుండి ఎకరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని దుయ్యబట్టారు. పరిశ్రమలు, పోస్టర్లను సైతం కబ్జా చేసి గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాడిని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏది చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉన్నారు.